ఇంకొకరు చెప్పాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక కొత్త విషయం తెలియగానే పక్కోడికి ఇట్లా జరిగిందట నీకు తెలుసా అని ఊరికి చెప్తాం మనం. అట్లనే మన మనసులో వచ్చినటువంటి ఒక భావం పక్కవాడికి వినిపించాలనేది, వాడి చేత ఒక ప్రశంస పొందాలనేది తక్షణ ప్రయోజనం. ఒక కవికి కళాకారుడికి ఒక చక్కటి బొమ్మ గీస్తాడు, ఫస్ట్ చూపిస్తాడు, అబ్బాయి బలగీసినవరా ఇది ఎంత బాగుంది అంటే వానికి ఆనందం. తర్వాత ఎందుకు నేను గీయాలి అని ఒక దృక్పథాలు, ఆ భావాలకు తగ్గటువంటి ఒక లక్ష్యాలు ఏర్పడ్డప్పుడు ఆ కళ ప్రయోజనం మారుతూ ఉంటుంది. మామూలుగా సరదా జోకులు వేసుకునే కార్టూన్లు వేసే ఒక రచయిత దాన్ని ఒక కరువు ప్రాంత ప్రజల జీవితాన్ని చిత్రించడం, ఒక అణచివేత, ఒక నిరంకుశ ప్రభుత్వాల పరిపాలనలో అణచిపోతున్నటువంటి ప్రజల జీవితాలు చిత్రించడం, ఇట్లా ఒక లక్ష్యంగా పెట్టుకొని అటువంటి ఒక యుద్ధ దృశ్యాలను చిత్రించడం, ఇట్లా ఒక ప్రత్యేకమైన లక్ష్యాలు పెట్టినప్పుడు అప్పుడు కళ ప్రయోజనం మారుతుంటుంది, కవిత్వ ప్రయోజనం అయినా మారుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఒకేసారి 25-40 సంవత్సరాలు అప్పుడప్పుడు రాసినటువంటి కవితలని కొన్ని పత్రికల్లో వచ్చైనవి, కొన్ని కానివి కూడా చేసి 2 పుస్తకాలుగా వేశాను. ఈ 2 చిన్న పుస్తకాలే. 2 పుస్తకాలను ఒకటిగా కూడా వేయచ్చు. ఎందుకంటే పెద్ద 2 కలిస్తే కూడా 200 పేజీలు కావు. ఎందుకు వేశానంటే ఆ కవిత్వంలో ఉన్నటువంటి ఐడియాస్, ఆ భావంలో ఉన్నటువంటి విభిన్నత, ఆ భిన్నతను బట్టి ఒక రకమైన సారూప్యత ఉన్న కవితలను తేనెమరక అని, మరో రకమైన భావసారూప్యత ఉన్న కవితలని కత్తిని గాయపరుద్దామని 2 పుస్తకాలుగా వేశాను. ఈ తేనెమరక శీర్షికతోని అందులో ఒక దీర్ఘ కవిత ఉంటుంది. తేనెమరక అంటే ఏంటంటే ఒక స్వీట్ మెమొరీకి గుర్తుగా ఈ పదాన్ని వాడిన నేను. మనం మర్చిపోలేని ఒక జ్ఞాపకము తేనె మరకలాగా ఉంటుంది. మనం మిగతావి ఎన్నెన్నో మరకలు చూస్తాం, నూనె మరక చూస్తాం, ఆయిల్ మరక చూస్తాం, కానీ తేనె మరక ఎవరు చూసినట్టు మన బట్టల మీద తేనె అంటినా కూడా అది మరకలాగా పడి మనల్ని ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే అది నీళ్లు పడగానే పోతుంది. తేనె మరక అవుతుందా అని కూడా అడిగారు నన్ను. కానీ అది మనకు బట్టకు అంటి అట్లాగే ఆరిపోయి నీళ్లు పడకుండా, నీళ్లు తడవకుండా ఉన్నప్పుడు ఒక విధమైన గట్టిదనం ఒట్టుకట్టి ఉంటుంది. దాన్ని ఆ మరకగా మనం గుర్తించవచ్చు కడగక ముందు, కానీ కడిగితే పోతుంది. అట్లా ఒక మన మనసులో ఉన్నటువంటి చిన్నప్పటి జ్ఞాపకాలను, తీయటి జ్ఞాపకాలను మన మనసులో ఉన్నటువంటి తేనె మరకగా నేను ఊహించి అది రాశాను. ఆ కవితలో ఇద్దరు చిన్నప్పుడు స్నేహితులు వాళ్ళు ఒకరికొకరు ప్రేమించుకుంటారో లేదో వాళ్ళకే తెలియని సందర్భంలో విడిపోయినటువంటి స్నేహితులు వాళ్ళ జీవితాలలో స్థిరపడి కొంత సుదీర్ఘ కాలం తర్వాత ఎదురుపడ్డప్పుడు వాళ్ళ ఐడియాస్ ఎట్లా ఉంటాయి అనేది నేను ఊహించి రాసింది. అటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కాకపోతే కవి అయినవాడు, కళాకారుడు అయినవాడు ఆ భావాలను బయట పెడతాడు. అట్లా నేను నాకు వచ్చిన భావాలను దీర్ఘ కవితగా రాసినప్పుడు అది చదివిన వాళ్ళు నిజంగా నీకు నీ సొంత అనుభవమా, నీకు ప్రేయసి ఉందా, ఆమె ఎవరు అని ఇట్లా సరదాగా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా ప్రేయసి ఉండవలసిన అవసరం లేదు. కానీ అందరి ఊహలు అట్లాగే ఉంటాయని, అందరూ దాన్ని చదివితే ఆనందిస్తారనే ఉద్దేశంతో నేను పుస్తక రూపంలో తెచ్చిన ఇది. దాంట్లో రకరకాల ఒక అలలు వీచినట్టు మనకు అందులో దీర్ఘ కవిత కాబట్టి అందులో మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. ఒక్కొక్కసారి గొడవ కూడా ఏర్పడుతుంది, దూరం ఏర్పడుతుంది. అప్పుడు జ్ఞాపకం మనకు వస్తారు ఎవరో మన చిన్నప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళు ఉంటే నేను హాయిగా ఉందును కదా అన్న భావన వస్తుంటుంది. అట్లా చెప్పుకునే సందర్భంలో సంసారం ఒక చలిమంట, సంసారం ఒక అగ్నిస్పర్శ, నులివెచ్చగా ఆకర్షించి క్రమక్రమంగా దహిస్తుంది అనే పాదాలలో మన జీవితంలో ఎట్లా మనము స్థిరపడిపోయి జీవితానికి ఎట్లయితే అంకితమైపోయి మన ఐడియాస్ను మర్చిపోతామో ఆ పంక్తులలో ఉంటుంది. మళ్ళీ భార్యాభర్తలు కలిసి ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ మనసులలో ఉండేటువంటి దూరం ఒకటి ఉంటుంది. అటువంటి ఐడియాస్ని, ఆ భావాన్ని చెప్పడానికి నేను సమూహంలో ఏకాకిని, ఉప్పు సముద్రం మీద దాహార్తిని, ఇటువంటి లైన్స్ వస్తాయి. సీరియస్ పోయిటరీ. అందులో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి విప్లవ భావజాలం, విప్లవ ఉద్యమం, 80లలో వచ్చినటువంటి విప్లవ ఉద్యమము, ఆ తర్వాత
90లలో వచ్చినటువంటి దళిత స్త్రీవాద ఉద్యమాలు, తర్వాత మైనారిటీవాద ఉద్యమాలు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న దశలో వచ్చినటువంటి ప్రాంతీయతా ఉద్యమాలు, ఇవన్నింటిని కూడా సబాల్టర్న్ మూమెంట్స్ అని ఇంగ్లీష్లో వాడుతూ ఉంటారు. దానికి తెలుగులో సరైన పదం ఏమి ఉన్నట్టు తోచదు, సబాల్టర్న్ మూమెంట్స్ అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా స్థానిక ఉద్యమాలు. ఆ ఉద్యమాల ప్రభావంతో వచ్చిన కవితలు ఇందులో ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువ విప్లవ భావజాలంతో ఉన్న కవితలు ఉన్నప్పటికీ స్త్రీవాద దృక్పథంతో రాసిన కవితలు ఉన్నాయి. దళితవాద ఉద్యమ ప్రభావంతో రాసిన కవిత ప్రధానంగా మై కెమిలియన్ ఫాదర్ అని. ఒక రైతు, తాను ఊళ్ళో వ్యవసాయం చేసే రైతు అన్ని కులాలకు సంబంధించినటువంటి, అన్ని వృత్తులకు సంబంధించినటువంటి పనులు చేస్తూనే కులం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం తన కులంతో ఆయన ఎస్టాబ్లిష్ కావాలని చూస్తాడు అనేది అటువంటి ఇది దళితవాద దృక్పథంతో వచ్చిన కవితలు ఉన్నాయి. స్త్రీవాదుల పట్ల సానుభూతితోటి స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో రాసిన కవితలు కూడా ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా ఇక్కడ స్త్రీవాదుల పట్ల రాసిన, అట్లాగే సామ్రాజ్యవాద కవితలు ఉన్నాయి. స్త్రీవాద దృక్పథంతో రాసిన కవిత ఒకటి, అందము అలంకార సామాగ్రితో పులిగుహలోకి కాపురం వచ్చావు అమ్మ, గాయపడ్డ గతంలో నువ్వు శృతికట్టని గీతానివి, నీ బహిష్టు నుంచి వచ్చిన క్యాలెండర్ మీద చెరిగిన సంతకానివి, నీ బహిష్టు నుంచి వచ్చిన క్యాలెండర్ మీద చెరిగిన సంతకానివి, ఓల్గా నుండి గంగా తీరం దాకా మగపందుల దాడికి బలవుతున్న పంట పొలానివి. ఇది ఈ క్యాలెండర్ అనేది స్త్రీ బహిష్టు నుంచే పుట్టింది అనేది నేను ఎక్కడో చదివిన విషయం. మనకు ప్రపంచవ్యాప్తంగా ఏ క్యాలెండర్ తీసుకున్నా కూడా నెలకు 30 రోజులే ఉంటాయి. 30-31 అటు ఇటుగా 30 రోజులే ఉంటాయి. ఈ 30 రోజుల భావన ఎట్లా వచ్చింది అనే దానికి స్త్రీ బహిష్టే కారణమని చెప్పి చరిత్రకారులు రాశారు. ఎక్కడో ఒకసారి ఋతువు ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఎంతకాలానికి వస్తుంది, రోజుకు ఒక గీత, అట్లా చొప్పున గుహలలో కూడా గీతలు గీసుకొని లెక్కలు రాసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా ఆ 29-30 గీతల మధ్యలో మళ్ళీ ఋతువు రావడము, ఆ స్త్రీ ఋతుధర్మం నుంచే క్యాలెండర్ వచ్చిందనే విషయాన్ని ఈ కవితలో పొందుపరిచాను. అట్లనే మై కెమిలియన్ ఫాదర్లో, ముడ్డి మొలతాడుకు 2 మెలకలేసి కాసగట్టి గోసిపోసినప్పుడు కాల్వ కిందికి జీవాల్ని తోలుతున్న గొల్ల పర్వతాలు మా నాయన, గొర్రో గుంటుకో నొగలిరిగితే గొడ్డలిని బాడిస చేసి మేడితో ఒక పట్టు సోగను మట్టగిస్తున్నప్పుడు వడ్ల పాండురంగం మా నాయన. ఇట్లా రైతు వ్యవసాయంలో ఊళ్ళో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళ అవసరం ఉంటుంది. మాదిగ పాపయ్యతో మాదిగ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు లేనప్పుడు స్వయంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు రైతే చేసుకుంటాడు. మూటగొట్టే రోజులలో తొండం తెగిపోతే దాన్ని ఈతాకులతోటి కుట్టుకొని అప్పటికప్పుడు టెంపరీగా నీళ్లు తీసుకు తోడి పోసుకుంటాడు, తర్వాత పని చేయించుకుంటాడు. ఇదంతా చూసినప్పుడు వీళ్ళందరూ ఒకటే అనే భావన ఆయనకు ఉంటుంది. కానీ తన కూతురు 20-30 ఏళ్ల కిందనే రావాల్సిన పుస్తకం ఇది. కానీ ఎప్పుడు వచ్చినా కూడా దాని కాలానుగుణ్యత దీంట్లో చెరిగిపోదు. ఎప్పుడు చదువుకున్నా కూడా చదివించే కవిత్వం ఇది. అందుకే నేను తేదీలు కూడా వేయలేదు కవితల కింద. తేదీలు వేస్తే దాన్ని తగ్గించినట్టు అవుతుంది. దాన్ని ఏంది ఒక రిలేటివిటీ ఉండదేమని అనుకుంటారు. కానీ చదివితే ఇప్పటికి కూడా రిలవెన్సీ ఉన్నటువంటి కవిత్వమే ఇందులో ఎక్కువ ఉన్నది. ఆ పుస్తకాలు చదివిన వాళ్ళకి తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉన్నది. అదొకే.